ఎప్పటి మాదిరిగానే ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీగా ఉంటున్నారు. క్షణం తీరిక లేకుండా సమీక్షలు, నెలలో 10 రోజులు జిల్లాల పర్యటనల్లోనూ ఉంటున్నారు. సీఎంను కలవాలనుకున్న ఎమ్మెల్యేలకు ఒక్కోసారి అపాయింట్మెంట్ కూడా కష్టమవుతోంది. మంత్రులు మాత్రం శాఖల వారీ సమీక్షల్లో ముఖ్యమంత్రితో సమావేశమవుతున్నారు. ఈ వయసులో అంత బిజీగా ఉండడం మంచిది కాదన్న మంత్రి లోకేష్కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన సమాధానమేంటి? తండ్రి రిప్లై తర్వాత తనయుడు ఎందుకు సైలెంట్ అయిపోయారు? పని ఒత్తిడితో సీఎం తన ఆరోగ్యాన్ని లెక్క చేయడం లేదా? ఏపీ అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకున్న చంద్రబాబు పార్టీ కేడర్ను విస్మరిస్తున్నారా? ఈ విషయంలో 2019లో అనుభవాన్ని గుణపాఠంగా తీసుకోవాలని పార్టీ నేతలు సూచిస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ అభివృద్ధి ప్రజల కోసమే పరితపిస్తారు. ఉమ్మడి ఏపీ సీఎంగా చేసిన అభివృద్ధి అందరికీ తెలుసు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఏం కోల్పోయిందనే అంశంపై సంపూర్ణ అవగాహన ఉంది. అందుకే ప్రగతిపైనే దృష్టి పెడుతున్నారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రాన్ని ఐటీ, పారిశ్రామిక రంగాలు సహా అన్నింటా అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. సమీక్షలు, సదస్సులు, పర్యటనల్లో బిజీగా ఉంటున్నారు. క్షణం తీరిక లేకుండా గడుపుతున్న చంద్రబాబు తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయటం లేదు. నెలలో సగం రోజులు పర్యటనలతోనే గడిచిపోతోంది. సెప్టెంబర్ 27న సాయంత్రం అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ పర్యాటక దినోత్సవానికి హాజరై హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. గత నెల 28 మధ్యాహ్నం డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆ తర్వాత సెప్టెంబర్ 29 మధ్యాహ్నం విజయవాడ చేరుకున్నారు. అనంతరం నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. సాయంత్రం జలవనరుల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు ప్రజలు, పార్టీయే చంద్రబాబుకు సర్వస్వం. గత నెల 30న ఉదయం టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అది పూర్తయిన వెంటనే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోంమంత్రి అమిత్ షాని కలవటంతో పాటు సీఐఏ సదస్సుకు హాజరయ్యారు. ఇక ఈ నెల 1న విజయనగరం జిల్లాలో పెన్షన్ల పంపిణీ, పార్టీ కార్యకర్తల సమావేశం, ప్రజావేదిక కార్యక్రమాలకు హాజరై విజయవాడకు వచ్చారు. దీన్ని పరిశీలిస్తే చంద్రబాబు ఎంత బిజీగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఒకరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసే సమయంలో మంత్రి లోకేష్ చొరవ తీసుకుని ఈ వయసులో ఇంత పని ఒత్తిడెందుకు, స్ట్రెయిన్ తగ్గించుకోవాలి, ఆరోగ్యము ముఖ్యమే కదా అని తనయుడిగా తండ్రికి సలహా ఇచ్చారు. కానీ చంద్రబాబు ఇచ్చిన సమాధానంతో లోకేష్ సైలెంట్ అయ్యారు. మీరంతా కష్టపడితే తనకు ఈ శ్రమ ఎందుకు అని రిప్లై ఇవ్వడంతో లోకేష్ మాట్లాడలేదు. ఇటీవల లోకేష్ మీడియాతో ఇష్టాగోష్ఠిలో ఉన్నప్పుడు సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. అంతకుముందే జీఎస్టీపై మంత్రివర్గ ఉపసంఘంతో సమావేశం జరిపారు. సీఎం ఏం అడుగుతారోనని, ఏ అంశంపై ప్రశ్నించినా చాలా లోతుగా వెడతారని తెలుసు. అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే క్లాస్ పీకుతారు. అందుకే ఎందుకైనా మంచిదని జీఎస్టీతో పాటు ఇతర అంశాలపై నోట్స్ తయారు చేసుకుని తనకున్న సందేహాలకు అధికారులతో నివృత్తి చేసుకుని మరీ సీఎం పేషీకి వెళ్లారు లోకేష్. మరోవైపు అసెంబ్లీ సమావేశాలప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలు పెట్టుకోవడంతో సభలో సమన్వయం లోపించింది. ఎమ్మెల్యేలు లైట్ తీసుకున్నారు. ఇంత బిజీగా ఉంటున్న ముఖ్యమంత్రి మళ్లీ పార్టీని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని సీనియర్ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి లోకేష్ వచ్చి ఇప్పటికే నెల రోజులు దాటిపోయింది. అంతకు ముందు 3 నెలలు పార్టీ కేంద్ర కార్యాలయం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కేవలం పొలిట్ బ్యూరో, ఇతర సమావేశాలు ఏవైనా ఉంటే మినహా సెంట్రల్ ఆఫీస్కు రావటం లేదని పార్టీ కార్యకర్తలే విమర్శిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారంలో 5 రోజులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు వారానికి 1 రోజు కూడా పార్టీ కేంద్ర కార్యాలయానికి రాకపోవటం విమర్శలకు తావిస్తోంది. సామాన్య కేడర్కు కలవటం అనేది అందని ద్రాక్షగా మారింది. ఇదేమిటని ప్రశ్నిస్తే నియోజకవర్గాలకు వెళ్లినప్పుడు కార్యకర్తల సమావేశం పెడుతున్నాం కదా అని సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ నుంచి సమాధానాలు వస్తున్నాయని కొందరు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అయితే కార్యకర్తలందరినీ సమావేశాలకు పిలవటం లేదన్న వాదనలో ఉన్నాయి. అందువల్లే పార్టీ కేంద్ర కార్యాలయానికి వారానికి 1 రోజు సీఎం చంద్రబాబు, మరో రోజు మంత్రి లోకేష్ తప్పనిసరిగా రావాల్సిందేనని వారంటున్నారు. లేని పక్షంలో పార్టీకి కొన్ని సమస్యలు తప్పవన్న వాదనలు ఉన్నాయి. పార్టీ కేడర్తో పాటు ద్వితీయ శ్రేణి లీడర్లను నిర్లక్ష్యం చేస్తున్నారనే భావన ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉంది.
అది మరింత బలపడి అసంతృప్తికి దారితీస్తే పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఉంటుందని సీనియర్ నేత ఒకరు విశ్లేషించారు. ఎన్నికలప్పుడు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చి ఓట్లు వేయించేది కార్యకర్తలేనని, అలాంటి వారిని విస్మరించకూడదని అంటున్నారు. 2019 ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకోవాలని టీడీపీ అధినేతకు సూచిస్తున్నారు. లేకపోతే చేసేదేమీ లేదని, కాలమే నిర్ణయిస్తుందని నిట్టూరుస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు మారతారో లేదో చూడాలి.